8 signs that your child might have autism. సో మీ చైల్డ్ 1.5 year old or above ఉంటే ఈ నేను చెప్పే 8 signs వినండి. హలో, ఐఎమ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎల్బీ నగర్. సో ఫస్ట్ వచ్చేసి పూర్ ఐ కాంటాక్ట్. సో వీళ్ళు డైరెక్ట్గా వేరే వాళ్ళ కళ్ళల్లో చూసి మాట్లాడలేరు, ఐ కాంటాక్ట్ అసలు ఇవ్వలేరు. అండ్ సెకండ్ వచ్చేసి పూర్ నేమ్ రెస్పాన్స్, అంటే వాళ్ళు పేరు పెట్టి పిలుస్తున్నా కూడా వాళ్ళు పలకరు అనమాట. అట్లీస్ట్ ఒక 2-3 times కి కూడా పలకరు. రిపీటేటివ్ మూమెంట్స్ అండి. సో ఈ పిల్లల్లో ఏంటంటే రిపీటెడ్ గా ఏదో ఒక మూమెంట్స్ చేస్తుంటారు, ఇదర్ కాళ్ళు లేకపోతే హ్యాండ్ ఫ్లాపింగ్ లేకపోతే రాకింగ్, ఇట్లా ఏ మూమెంట్స్ అయినా సరే రిపీటెడ్ గా చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిక్సేటెడ్ ఇంట్రెస్ట్. సో ఈ పిల్లల్లో ఏంటంటే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే విషయాల పైన కానీ ఫిక్సేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే ఇంటెన్స్ ఫోకస్ ఉంటుంది. లైక్ ఒక బాబుకి సపోజ్ నెంబర్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది, విపరీతమైన ఇష్టం, అది రొటీన్. సో ఏదైనా వాళ్ళ రొటీన్ లో డేలో ఏదైనా చేంజ్ అవుతే వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది. సో వాళ్ళ రొటీన్ డైలీ సేమ్ ఉండాలి, కొంచెం మార్పు వచ్చినా వీళ్ళు తీసుకోలేదు. వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు, లైక్ ఆడుకోవడం, ఒంటరిగా కూర్చోవడం, లేకపోతే ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ డిలే అండి. సో వేరే పిల్లలతో పోల్చుకుంటే ఈ పిల్లల్లో వాళ్ళకి మాటలు రావడం అనేది డిలేడ్గా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పాయింటింగ్ అండి. సో వాళ్ళు పాయింట్ చేయలేరు, లైక్ ఫ్యాన్ ఎక్కడుంది లేకపోతే డోర్ ఎక్కడుంది, ఫ్లవర్స్ ఎక్కడున్నాయి, అట్లా ఏదన్నా అడిగితే వాళ్ళు పాయింట్ చేసి చూపించలేరు. సో ఈ లక్షణాలు మీ పిల్లల్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఖచ్చితంగా పీడియాట్రిషియన్ని కలిసి ఆటిజం స్క్రీనింగ్ అనేది చేయించుకోండి పిల్లలకి. అండ్ బికాస్ ఎర్లీ ఇంటర్వెన్షన్ క్యాన్ హెల్ప్ చైల్డ్, ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళకు ఇప్పుడు ఉన్న సిమ్టమ్స్ని తక్కువ చేయడానికి లేకపోతే అట్లీస్ట్ మేనేజ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో సేవ్ దిస్ డ్రీమ్ అండ్ ప్లీజ్ షేర్ విత్ ఎవ్రీ పేరెంట్. థ్యాంక్ యూ.